కల్తీ పాల వ్యవహారంలో కొత్త కేసులు నమోదు కాలేదన్నారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేస్తున్నామన్నారు. ఐసీయూలో 5గురు చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామంటున్న డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. ఏదైతే కల్తీ పాలు ఘటనలో 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 4 పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. అయితే పరిస్థితి అయితే కొత్త కేసులు ఏమి నమోదు కాలేదు, కంట్రోల్లో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనతోటి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ఉన్నారు. చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉంది? వీళ్ళు కొత్తగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎలాంటి డ్రగ్ తీసుకొస్తున్నారు? ఏ డాక్టర్లు ఇక్కడ పర్యవేక్షణలో వైద్యం జరుగుతుంది? ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందండి. మనకు హాస్పిటలైజేషన్ ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న వారు కేవలం 15 మంది మాత్రమే. మనకి డెత్లు రిపోర్ట్ అయినవి 5 కేసులు మాత్రమే. ఈ ఎఫెక్టెడ్ ప్రాంతాలన్నీ కూడా మేము సర్వే చేయడం జరిగింది. అందులో కొత్తగా కేసులు ఏవి నమోదు కాలేదు. ఇప్పుడు హాస్పిటల్ వారీగా మనకి కిమ్స్లో 8 కేసులు ఉన్నాయండి, రెయిన్బోలో 3 కేసులు, ర్యాక్లో 1 కేసు, రవి చైతన్య హాస్పిటల్లో 1 కేసు ఉన్నారు. సీనియర్ మోస్ట్ నెఫ్రాలజిస్ట్ గారిని సంప్రదించడం జరిగింది. వారు ఈ కేసులను పరిశీలించి ఒక డ్రగ్ సజెస్ట్ చేశారు, ఫోమిఫిజోల్. ఆ డ్రగ్ ఆల్రెడీ మేము రిసీవ్ చేసుకున్నాం, నైటే రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు సార్ ఇక్కడికి వచ్చి పేషెంట్ స్టామినాని బట్టి ఎవరికి అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నది వారి సూచన మేరకి వారికి ఇవ్వడం జరుగుద్ది. ప్రస్తుతం ఐసీయూలో ఎంతమంది? మొత్తం అందరూ ఐసీయూలోనే ఆన్ ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఇంక వేరేగా ఏమీ లేరు. అది ఇక్కడ డిఎంహెచ్ వెంకటేశ్వరరావు చెప్తున్నది. ఇతను చూసినట్టయితే ఇంకా 15 మంది ఈ కల్తీ పాలు బాధితులు వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. ఇందులో చూసినట్లయితే 4 ఇక్కడ పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ ఇప్పుడే మంత్రి కొందల దుర్గేష్ ఇక్కడ బాధితుల్ని పరామర్శించారు. అయితే ఇక్కడికి సంబంధించి ప్రత్యేకమైన డ్రగ్ని ముంబై నుంచి తీసుకొచ్చారు. డాక్టర్ రవిరాజు అలాగే సుధాకర్లు దీని మీద ముంబై నుంచి ప్రత్యేకించి మెడిసిన్ని రప్పించారు. అది పరిస్థితి పేషెంట్ పరిస్థితిని బట్టి ఇక్కడ డాక్టర్ రవిరాజు అలాగే సుధాకర్లు కలిపి ఈ పేషెంట్స్ని ప్రత్యేకించి చికిత్స అందిస్తున్నారు. ఆ పేషెంట్స్ పరిస్థితిని బట్టి ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ డిఎంహెచ్ వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే మంత్రి కొందల దుర్గేష్ వీళ్ళ ఫ్యామిలీ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చారు. అయితే ప్రస్తుతం అయితే నిన్న ఏదైతే 8 మంది క్రిటికల్గా ఉన్నారో 8 మందిలో 4 పరిస్థితి అయితే వెంటిలేటర్ మీద ఉన్నారు. మరో 4 వెంటిలేటర్ కమ్ డయాలసిస్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో 5 నెలలు పాప అలాగే 3 సంవత్సరాల లోపున్న 2 పిల్లలు ఉండడం బాధాకరం. అయితే ప్రస్తుతం అయితే మొత్తం వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించి కోలుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా మంత్రి దుర్గేష్ చెప్పారు. అయితే టోటల్గా చూసినట్లయితే ఈ కల్తీపాలు వ్యవహారంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక కఠినమైన చర్యలు రావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీలో ఉన్న ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో అంటే స్టాఫ్ లేకపోవడం అలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పేసి మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే టోటల్గా పాలు ఇలా తీసుకొచ్చి పోయడంలో కొంత లైసెన్స్ విధానం ఉండాలి. ఇన్నట్ల మీద కూడా కఠినంగా వ్యవహరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించి కనుక ఆహార పదార్థాలు కల్తీ చేసినా పాలు కల్తీ చేసినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.